హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు అనుకోకుండా యాదగిరిగుట్టకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నిన్న నైటే డిసైడ్ అయింది వెళ్ళాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగే లేసానండి. 4 o'clock లేసాను. ఫాస్ట్గా పిల్లలను రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయానండి. దీపం కూడా వెలిగించేసాను. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా దీపం వెలిగించే వెళ్తానండి బయటికి. ఇదిగోండి, దీపం కూడా వెలిగించేసాను. ఇప్పుడు వచ్చేసి బయలుదేరాలి. ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. అంటే ఇల్లు ఉడవడము, గిన్నెలు కడుక్కోవడము. అంటే గిన్నెలు నైటే కడిగాను ఫ్రెండ్స్. మార్నింగ్ మళ్ళీ టైం ఉండదని మీకు చూపిస్తాను. గిన్నెలు కూడా నిన్న నైటే కడిగేసి పెట్టేశాను. సింకులో ఏం లేదండి. ఇప్పుడు చాయ్ పెడుతున్నాను. ఇంకా చాయ్ తాగేసి బయలుదేరాలి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కింద వచ్చేసి మా వారు బండి తుడుస్తున్నారండి. బండి మీద వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఓకేనా, కంటిన్యూ అవుతుంది. నేను ఇలా రెడీ అయిపోయానండి సింపుల్గా. వైట్ డ్రెస్ వేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ స్వెట్ రాదు కదండి, అందుకే వైట్ డ్రెస్ వేసుకున్నాను. మేమంతా వైట్ డ్రెస్ వేసుకున్నామండి. పిల్లలు కూడా వైటే వేసుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బయలుదేరినాక మనం జర్నీలో కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడే తెల్లవారుతుందండి. స్టార్ట్ అయిపోయాక ఇంకా మధ్యలో ఎక్కడ షూట్ చేయలేదండి. జర్నీలో కదా, షూట్ చేయడానికి కూడా వీలు లేకుండే. బండి మీద వెళ్తున్నాం కదండి, అందుకే ఇక్కడ కొంచెం సేపు ఆగాము. కంటిన్యూస్గా చేయలేమండి జర్నీ, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి. కంటిన్యూస్గా లాంగ్ జర్నీ చేయలేము. ఇక్కడ వ్యూ బాగుందని ఇక్కడ ఒక 5 minutes ఆగామండి. చాలా బాగుంది కదండి. ఇలాంటి లొకేషన్స్ అంటే గ్రీనరీ చూడడానికి నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ ఏమంటారు, టిఫిన్ కూడా చేసేసామండి. పని అయిపోతుంది కదా. ఎండ స్టార్ట్ అయిపోయిందండి చూడండి. అక్కడికి వెళ్ళిపోయామండి. యాదగిరిగుట్ట అంటే చిన్న యాదగిరిగుట్ట అంటారు కదండి, అక్కడ సైడు సరస్వతి గుడి ఉంటుందండి. అంటే యాదగిరిగుట్ట దగ్గరనేనండి. ఇది కొంచెం వేరే సైడు సరస్వతి గుడి ఉంటుందండి. అక్కడికి కూడా వెళ్ళాము. నేను బండి మీద వెళ్ళానండి. మా ఫ్రెండ్స్ వచ్చేసి బస్లో వచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఓం శ్రీం రసో లక్ష్మీ హయగ్రీవాయ స్వాహా సమారసాంనాం ప్రతిపతముచాం దామైషుషాం లయః ప్రత్యూహానాం లహర్వితద్వే భుజలదే తదా దత్తక్షుభ్యతకర్తకుకులకోలాహలభవం హరద్వంతద్వాంతం హయవదన ఏషా హలాలః. ఓం శ్రీం రసో లక్ష్మీ హయగ్రీవాయ స్వాహా ప్రాచీ సంధ్యా కాంచన. మేము వెళ్ళిన రోజు వచ్చేసి అంటే స్టూడెంట్స్ ఉంటారు కదండి, ఏమంటారు, యజ్ఞం చేయించుకుంటే మంచిదని ఆ రోజు ఏమంటారు స్టూడెంట్స్ చేయించుకుంటారండి. స్పెషల్ పూజలు ఉంటాయి ఆ రోజు వచ్చేసి. మా ఫ్రెండ్ బాబుకి చేయించిందండి ఈ యజ్ఞం వచ్చేసి. అందుకే మేము కూడా వచ్చామండి. ఫస్ట్ టైం అండి ఈ గుడికి రావడం. చాలాసార్లు యాదగిరిగుట్టకి వెళ్ళాం, కానీ ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అండి. మా ఫ్రెండ్ మంత్రమయం శరీరం అఖండసారైహవిషాం ప్రదానై ఆప్యాయనం వ్యోమసదాం విదస్తే. ఓం శ్రీం రసో లక్ష్మీ హయగ్రీవాయ స్వాహా మూలమే దృక్ప్రతిపాదితత్వం యామూలనాంనాయ మహాద్రుమానాం తత్వే. మా ఫ్రెండ్కి తెలుసు అంటానండి.
వాళ్ళ బాబుకి ఇలా పూజ చేపిస్తున్నా రా అంటే వెళ్ళానండి. ఇక్కడ వచ్చేసి మీకు పెట్టాను కదండి, కొంచెం అక్కడ పూజ అయ్యేది వీడియో కొంచెం పెట్టాను కదండి. పూజ అయిపోయాక వాళ్ళే మనకు భోజనం సదుపాయం కూడా పెట్టారండి. చాలా మంచిగా అనిపించిందండి. దేవుడి ప్రసాదం కదండి, చాలా రుచిగా అనిపించింది. పక్కకు ఉంది చూడండి, ఈమెనేనండి మా ఫ్రెండు, వాళ్ళ బాబుకి చేపించిందండి పూజ వచ్చేసి. ఆ రోజు ఏదో అంటారండి, డే మర్చిపోయాను. పిల్లలు శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ సగం మంది వచ్చారండి ఇలా పూజ చేయించుకోవడానికి. గుడి మాత్రం చాలా బాగుంది, కానీ సరౌండింగ్లో అసలుకి ఏం షాపులు అలాంటివి ఏం లేవండి. మనం ఏం తెచ్చుకోవాలన్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. అక్కడ పూజ అయిపోయిందండి. పూజ అయిపోయి లంచ్ అంటే సింపుల్గా చేసామండి. అప్పటికి టైం వచ్చేసి 11:30 అవుతుందండి అంతే. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు బయలుదేరామండి. అక్కడి నుంచి యాదగిరిగుట్ట ఒక 20 మినిట్స్ ఉంటుందండి. బండి పార్కింగ్ చేసేసి మేము ఆటోలో గుట్టపైనకి వెళ్తున్నామండి. లాస్ట్ టైము వెళ్ళినప్పుడు ఆటోలు ఫెసిలిటీ లేకుండానండి, ఓన్లీ బస్సులోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆటోలు కూడా వెళ్తున్నాయండి గుట్ట మీదకి. ఇక్కడ బండి పార్కింగ్ చేసి గుట్టపైనకి వెళ్తున్నానండి. గుట్టపైకి వెళ్ళాక ఇంకా ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫోన్ అలో లేదు కదా, అందుకే ఇంకేం తీయలేదండి. అక్కడ మీరు ఒకవేళ యాదగిరిగుట్టకు వెళ్తే ఆ గుడికి కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అదేం గుడి అనేది. సరస్వతి దేవి టెంపుల్ అండి. చాలా బాగుంది, పెద్దగా అంటే పిల్లలు ఉన్నవాళ్ళు మనము వెళ్ళొచ్చండి. ఎందుకంటే వాళ్ళ చదువు కోసం అక్కడ పూజలు చాలా ఉన్నాయండి. డెవలప్మెంట్ కోసం, అంటే పిల్లలు మంచిగా చదువుకోవాలి అనేది మెయిన్ థింగ్ ఏంటంటే సరస్వతి దేవికి చదువు నేర్పించిన గురువు అండి. మీకు చూపిస్తాను, లాస్ట్కి ఫొటోస్ యాడ్ చేస్తానండి, చూడండి. అందుకే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంతేనండి. గుట్ట మీదకి పోయినాక ఇంకేం తీయలేదండి. ఇది రిటర్న్ ఇంటికి బయలుదేరే ముందు మధ్యలో ఆగామండి. పిల్లలకు ఆకలి అవుతుందంటే ఇక్కడ మధ్యలో రెస్టారెంట్లో ఆగాము. టైం వచ్చేసి 4:30 అలా అవుతుందండి. 4:35 అలా అవుతుంది. ఇక్కడ రెస్టారెంట్లో ఆగామండి. అక్కడ పిల్లలు గుడిలో కొంచెమే తిన్నారండి. వాళ్ళకు ఆకలి అవుతుందంటేను మధ్యలో రెస్టారెంట్లో ఆగేసి ఇక్కడ కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరాము. యాదగిరిగుట్టలో మాత్రం ఆ గుడికి ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. పిల్లలు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకపోయినా చదువు మీద వెళ్ళి పూజలు చేయించుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా వెళ్ళడానికి ట్రై చేస్తానండి. అంతేనండి. ఇదేనండి గుడి. అక్కడ సరౌండింగ్స్లో కొన్ని ఫొటోస్ దిగానండి. చాలా పూజలు ఉన్నాయండి. అంటే మనం బిజినెస్ కోసం, లక్ష్మి కోసం, ధనం కోసం అలాంటి పూజలు చాలా ఉన్నాయండి. అక్కడ వెళ్ళి కనుక్కోండి, చేయించుకోండి, మంచి జరుగుతుంది. మెయిన్ థింగ్ స్టూడెంట్స్ కోసమేనండి. ఇదేనండి టెంపుల్. ఇక్కడ మీకు ఫోటో చూసారండి, సరస్వతి దేవికే గురువు అండి. పక్కకున్నారు కదా, కొంచెం ఫేస్ గుర్రంతో ఏదో ఉంటుంది కదండి, అలాగా చూడండి. గుడి మాత్రం చాలా బాగుందండి. వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళైతే చాలామంది వచ్చారండి ఈ గుడికి. మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తెలియకపోతే విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కానీ సరౌండింగ్స్లో ఏ గుడి మాత్రం ఏ షాప్స్ మాత్రం ఏం లేవండి. ఏం తీసుకెళ్ళాలన్నా ఇంటి నుంచే తీసుకెళ్ళాలి. ఇక్కడ పనసపండు చెట్లు, మామిడికాయ చెట్లు చాలా ఉన్నాయండి. ఇదిగోండి లోపల మీరు కూడా మొక్కండి ఫ్రెండ్స్. అంతేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ సండే మాది మ్యారేజ్ డే అండి. అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి.